స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కొన్ని వీడియోలు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అటువంటిది ఏం లేదు. ఆ ప్రజలు ఆల్రెడీ మనకు రైతు భరోసా కావచ్చు, క్రాప్ లోన్ మాఫీ కావచ్చు, విద్యుత్ కావచ్చు, మళ్ళీ మనకు గ్యాస్ సబ్సిడీ కావచ్చు, అన్ని అక్కలు చెల్లెలు మన తెలంగాణ స్టేట్ మొత్తం తిరిగేటట్టు బస్సు ఫ్రీ యాత్ర కావచ్చు, అవన్నీ టెంపుల్ పోయి రావాలన్నా ఏరే కాడ పోయి రావాలన్నా బస్ ఎక్తాను వస్తాను. మీకు ఇన్ఛార్జి మంత్రి ఎవరు? నాకు ఇన్ఛార్జి మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారు. ఎట్లుంటది మీకు వారితో? బాగానే ఉంటది మాకైతే. ఇప్పుడు కాకపోతే మా ఎమ్మెల్యే గారు కాదని పొయ్యేది ఉండదు. అదే మా ఎమ్మెల్యే గారే ఏది ఉన్నా నాకు సుపీరియర్ ఎమ్మెల్యే గారే. మీకు దగ్గర ములుగు కదా, సీతక్క కదా, మీకు సీతక్క కూడా మాకు అందుబాటులో ఉంటారు. వారి ఇద్దరి మనోభావనతోనే మా మండలం ముందుకు పోతుంది. ఓకే, మా ఎమ్మెల్యే గారు కూడా ఇద్దరిని బ్యాలెన్సింగ్ చేసుకొని వాళ్ళ మనోభావన పొందే ఇప్పుడు అది స్కూల్ తీసుకురావడం కూడా వారిద్దరు లేకపోతే మాకు ఎక్కడికి వచ్చేది. 6 గ్యారెంటీలు అమలు చేయలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా ఓడిపోద్దని కొంతమంది చెప్పుకుంటున్నారు. ఇది నిజమేనా? ప్రతిపక్షాలు ఎన్నో అంటాయి కానీ అవన్నీ పరిగణనలో రావు కదా. తీసుకున్న వాళ్ళకి తెలుసు, ఇచ్చిన గవర్నమెంట్ కు తెలుసు. ఆ రెండు కూడా బేరు చేస్తే ప్రజలే చెప్తా అంటారు. ప్రజలలో మీరు తమరు ఒక్కసారిలో పోయి అడగండి అసలు ఎట్లా ఉందో. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏది కూడా హైలైట్ చేసుకోదు. ఓకే, అదే కనుక ప్రతిపక్ష పార్టీలు గత పార్టీలు వాళ్ళంతా డప్పు కొట్టుకుంటా తిరుగుతారు తప్ప కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా హైలైట్ చేసుకోదు. మీ మండలంలో ఎన్ని ఉన్నాయి గ్రామ పంచాయతీలు? మా మండలంలో 39 గ్రామ పంచాయతీలు ఉండే, ఇప్పుడు 41 గ్రామ పంచాయతీలు అయినాయి. 41కి 41 ఖచ్చితంగా మీ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో విజయం సాధిస్తారంటారా? తప్పకుండా సాధిస్తుంది, తిరుగులేదు అందులో. మండలం అనేది అట్లా ఉంటది. ఇది ఇప్పుడు కానుండే కాదు, గత ఎప్పుడు కానుండో ఉన్న లక్ష్యం. గూడూరు అంటే దాదాగా మన సోషల్ మీడియా వల్ల కావచ్చు, తమకు కూడా కాస్త కూస్త తెలుసు, ఎప్పుడు కూడా గూడూరు మండలే ముందంచెల్లో ఉంటది. స్థానిక సంస్థల కోసం మీరు గత సంవత్సరం నుంచే కష్టపడుతున్నారు. ఖచ్చితంగా కొమ్మాల్ గారు సర్పంచ్ అవుతారు. మేజర్ గ్రామ పంచాయతీ డెవలప్ కావాలంటే ఖచ్చితంగా కొమ్మాల్ గారు సర్పంచ్ గా ఉండాలి అని చెప్పేసి ప్రజలు అంటున్నారు. మేము తీసుకున్న వయసులో ఇది కరెక్టేనా? నేను ప్రజలకు ఇంకా ఏం చేయలేదు, కొద్ది గొప్పనే చేశాను నా వంతు కృషి. ఒకేలా నాకు అవకాశం దొరికితే ఇంతకన్నా రెట్టింపు చేయడానికి ఉన్నాను నేను. ఎందుకంటే ఏమైనా అవకాశం దొరకకుండా చేయడానికి మాత్రం ఉన్నాను మా ఎమ్మెల్యే గారితో. మీరు ఇంత కష్టపడుతున్నారు కదా, ఒక గ్రామ పంచాయతీకి ఎందుకు ప్రయత్నం చేస్తారు? జెడ్పీటీసీఓ జెడ్పీ చైర్మన్ కు ప్రయత్నం చేయొచ్చు కదా. నేను ఇంకా అటువంటి ఏం ఆశించట్లేను ఇప్పటివరకు. ఒక సర్పంచ్ అనే అంటలేను, కాకపోతే జనాలు సర్పంచ్ గా ఉంటే బాగుంటది, మేజర్ గ్రామ పంచాయతీ డెవలప్ అవుతుంది, ఇది టౌన్ అనేసి ప్రజలు అనడం వయసే తప్ప నేను ఇంకా సర్పంచ్ కావాలన్నా, జెడ్పీటీసీ కావాలన్నా, లేకపోతే జడ్పీ చైర్పర్సన్ ఏది లేకుండా కూడా సేవ చేయగలను. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఒకటండి సార్, నేను అనేది ఏంటంటే మీలాంటి వ్యక్తులు, గొప్ప మనసున్న వాళ్ళు గ్రామ పంచాయతీ కాకుండా జిల్లా లెవెల్లో పనిచేస్తే బాగుంటది అనేది మా ఆలోచన. దాని మీద మీ ఏమంటారు? మా జిల్లా అధ్యక్షులు, మా ఎమ్మెల్యే గారు, మా మినిస్టర్ గారు, సీతక్క గారు వాళ్ళు ఏమైనా ఆలోచించి ఇస్తే నేను చేయడానికి సుముఖంగా ఉన్నాను. అంటే మీకు పదవి ఒకవేళ ఇస్తే తీసుకుంటే తప్ప నేను ఆశించేది లేదు. ఒకవేళ సర్పంచ్ గా ఉంటే గూడూరు గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? నేను ఇక చేయాల్సినవి కొన్ని ఉన్నాయి, ఇప్పటికే కొన్ని చేశాను. గూడూరులో శీతలావస్థకు చేరిన బస్ స్టాండ్ ను బాగా చేయడం జరిగింది నేను. సెంట్రల్ లైటింగ్ కూడా వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. సెంట్రల్ లైటింగ్ కూడా నేనే పెట్టేయడం జరిగింది. అందులో మట్టి కూడా నేనే పెట్టేయడం జరిగింది. రోడ్ల మీద అంత యాక్సిడెంట్ అయ్యి ఆ టర్నింగ్ మీద చనిపోవడంతో మన దొంతి మాధవరెడ్డి గారి సహాయ సహకారాలతో డిపో, నర్సంపేట డిపో కింద ఉండే మా శ్రీపాల్ రెడ్డి కావచ్చు, చెంటి స్వామి కావచ్చు, రసులు కావచ్చు, మా మిత్ర బృందం అందరం కూడా 1-2 సార్లు పోయి మేము ఒక 50 మందిగా ఉండి ఒక టీమ్ గా ఉండి మన మాధవరెడ్డి సాబును అడిగితే ఆయన ఖచ్చితంగా డిపో వారితో మాట్లాడి బస్సుల లోపల పోయేటట్టు ఏర్పాటు చేస్తానని ఆయన చెప్పడంతో మేము అడగడంతో ఆ రోడ్ వేపించి ఖచ్చితంగా లోపల బస్ స్టాండ్ లో బస్సులు తిరిగేటట్టు చేశాం. అంటే ఇంతకు ముందు బస్సులు లోపలికి పోయేటే కావు, బయట నుండి బయటే ఉండేది. డిపో కంట్రోలర్ ను కూడా మన మాధవరెడ్డి సాబు, మా ఎమ్మెల్యే గారు ఇద్దరు కలిసి కూడా మాట్లాడి మమేకమై పెట్టడం జరిగింది. అదే కాకుండా ఇంకా ఇతర ఎక్కడ పోయినా కానీ వ్యవసాయ రంగాలలో కూడా పోయేటప్పుడు ఊరు చుట్టుపక్కల ఉండబడిన కోతులను కూడా పంట మొత్తం ధ్వంసం చేస్తా అంటే అవి పట్టియండి అవును మన రైతు సోదరులు అందరూ కూడా అడిగిండ్రు. మా అన్నలు, మా తమ్ముళ్ళు అందరూ అడగడంతో ఖచ్చితంగా చేస్తానని
సంకల్పంతోనే వచ్చాయి. ప్రజెంట్లీ మీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళకే వార్డ్ నెంబర్లు ఇప్పిస్తారు, మిగతా బయట ముందు నుంచి కష్టపడ్డ వాళ్ళకు టికెట్లు వార్డ్ నెంబర్ కూడా ఇప్పియడు కొమ్మాలనే వాయిస్ ఉంది, అది నిజమేనా? అట్లాంటి ఏం లేవు. కాకపోతే అందరు సమిష్టి పూర్తిగా కూర్చొని ఆ వార్డ్ లో ఒక 3-4 తీసుకొని వాళ్ళ అభిప్రాయం మేరకే ఇద్దాం అనేది మాది. ప్రజలలో క్షేత్రంలో పనిచేసే వాళ్ళకే వార్డు సభ్యులుగా నియమిస్తామని. కానీ వాళ్ళకి అంటే ఉమ్మడిగా మీరు కమిటీ వేసుకొని మీ మండలం మా మండలం కాదు, గ్రామ పంచాయతీలో మండలంలో కూడా కమిటీ ఉంటది. మండలంలో మండల పార్టీతోని, మా జిల్లా నాయకులతోని, మీ పార్టీలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి కొమ్మాలి గారిని ఓడగొట్టాలి అని చెప్పేసి ఒక కంకణం కట్టుకున్నటువంటి టీం కూడా ఉందని చెప్పేసి తెలిసింది, నిజమే? అట్లాంటి ఏమీ లేవు. ఉన్నా గానీ ఆ దుష్ట శక్తులు ఆ టైంలో అంతే అంటారా? ఖచ్చితంగా గెలుపు మీదే ఇస్తే ప్రజల ఆశీర్వాదం, ప్రజల మనోభావన ఉంటది అనేది నా భావన. అంటే మీకు నమ్మకం లేదా? బరాబరి ఉంది, గెలుస్తామని పక్కగా. స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఎప్పుడు జరగబోతున్నాయి? మీకు మీ అధికార పార్టీ ఏం చెప్తుంది? మా అధికార పార్టీ మొన్న బీసీ కులగణన జరిగింది కదా, ఆ కులగణన వల్ల కొద్దిగా లేట్ అయిన మాట వాస్తవమే. ఇప్పుడు ఈ 3 నెలల లోపల ఖచ్చితంగా అన్ని ఎలక్షన్స్ అయిపోతాయి. 3 నెలల లోపే అయిపోతుంది. హైకోర్టు ఏదో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది కదా గవర్నమెంట్ కు, ఇచ్చినా గానీ ఇప్పుడైతే ఆగే పరిస్థితి లేదు. గవర్నమెంట్ ఖచ్చితంగా పెడుతుంది ఈ ఎలక్షన్ లో. రాష్ట్రంలో ఉన్న రైతుల ప్రతి ఒక్కరికి మొన్న చేసినటువంటి రైతు రుణమాఫీ ఖచ్చితంగా అందరికి అందింది. 2 లక్షల లోపు ఉన్న వారికి ప్రతి ఒక్కరికి చేరింది. మీ గ్రామ పంచాయతీ ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని వచ్చినాయి? మా గ్రామ పంచాయతీ 100 ఇల్లులు వచ్చినాయి. మరి ఎలాంటి వారికి ఇస్తున్నారు? పేదవాళ్ళకా లేకపోతే పూర్తి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు? అట్లనేం లేదు, పూర్తి పేదవాళ్ళకి. పార్టీతో కూడా ఎంక్వైరీ చేసిరా? తప్పకుండా ఎంక్వైరీ అనేం లేదు. ప్రభుత్వ అధికారులతో ఎంక్వైరీ చేసి ఇస్తున్నారా లేకపోతే స్వయంగా ఇప్పుడు ప్రభుత్వ అధికారులతోనే ఎంక్వైరీ చేసుకొని ఇవ్వడం జరిగింది. ఇప్పటికి కూడా ఒక 60 ఇల్లులు స్టార్ట్ అయినాయి. 100 దాంట్లో 60 ఇల్లుని ఇంటికాడ పోయి కూడా తమరు నేరుగా పోయి చూడండి, అందరు పేదవాళ్ళే ఉంటారు. వాళ్ళకు ఉండడానికి గుడిసెలే ఉండవు. ఫస్ట్ విడత ఎంత వస్తుందండి ఇందిరమ్మ ఇళ్లలో? ఇది దానికి ఏంటి రూల్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి? అంటే ఇప్పుడు గవర్నమెంట్ చేపట్టిన కార్యక్రమం ఏంటిదంటే 0 నుండి స్టార్ట్ చేయడం. ఓకే, 0 అంటే పూర్తి ఏదో బెడ్ లెవెల్ ఉన్న వాళ్ళకు, బేస్మెంట్ లెవెల్ ఉన్న వాళ్ళకు అట్లా ఇచ్చేది కాకుండా 0 స్థాయి నుండి స్టార్ట్ చేసింది. 0 నుండి బెడ్ వరకు రాగానే 1,00,000 రూపాయలు ఇస్తుంది. దాని నుండి మళ్ళీ మనకు స్లాబ్ లెవెల్ రాగానే 2 లక్షలు ఇస్తుంది మన గవర్నమెంట్. 5 లక్షల రూపాయలు ఇంటికి నిర్మాణానికి సరిపోవు. 5 లక్షలతో నిర్మాణం పూర్తి కాదు గనక ఆ ఇల్లు కట్టే మేస్త్రికే కనీసం 2,20,000 ఇవ్వవలసి వస్తుందని చెప్పేసి కొంతమంది లబ్ధిదారులు అంటున్నారు. అంటే వాస్తవానికి 5 లక్షల కంటే కొంచెం ఎక్కువ ఇస్తే బాగుండేదా? 5 లక్షలు సరిపోతుందా? 5 లక్షలు సరిపోతుంది పేదోనంటుంది. ఆయన ఆ బిల్డింగే కట్టాలనుకుంటే ఆ 5 లక్షలు కాదు 50 లక్షలు కూడా పెట్టవచ్చు. అవును, కానీ అందులోనే అడ్జస్ట్ అవ్వాలంటే కట్టుకోవచ్చు. ఓకే, కొమ్మాలి గారు చెప్పండి, ఇప్పుడు ప్రజెంట్లీ ఉన్న సిచ్యువేషన్ లో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ మీ ప్రజాపాలన ఏదైతుందో దానికి పూర్తిగా స్థానిక సంస్థల్లో ప్రజలు మీకు ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని ఏ విధంగానైతే మీకు గవర్నమెంట్ను కట్టబెట్టిరో అదే విధంగా సర్పంచులను కూడా మీకు కట్టబెడతారని చెప్పేసి నమ్మకం మీకుందా? తప్పకుండా ఉంది, తప్పకుండా ఉంది. ఓకే, బీజేపీపై మీ అభిప్రాయం ఏంటి? బీజేపీ పైన ఇప్పుడు ఇక్కడ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అంత పెద్దగా లేదు. ఓకే, సరే ఇతర రాష్ట్రంలో ఉంది కానీ ఇక్కడైతే అంతకన్నా లేదు. ఏది ఉన్నా ఎంపీ సీట్లకు వచ్చేసి ఏమైనా ఆలోచిస్తే తప్ప ప్రజలు, కానీ ఎమ్మెల్యేకి వచ్చేసి సీఎంకి వచ్చేసి అవన్నీ అనేది వచ్చేసారి ఖచ్చితంగా మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం, మాకే ఖచ్చితంగా 80 నుండి 90 సీట్లు ఖచ్చితంగా వస్తుంది నెక్స్ట్ ఇయర్. మళ్ళీ 90 సీట్ల లోపు అయితే మాకు రాదు. 119 దాంట్లో 119 కాన్స్టిట్యున్సీలో 90 సీట్లు తమ రాసి పెట్టుకోండి. 6 గ్యారెంటీలు అమలు చేయలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా పట్టం కట్టరు. నెక్స్ట్ బీఆర్ఎస్ ఫామ్ లోకి వస్తుందని బీఆర్ఎస్ నాయకులు చెప్పుకుంటున్నారు. అదెంతవరకు కరెక్ట్? ఎన్నైనా చెప్పుకుంటారు వాళ్ళు, అంతే అంటారా?